మోడీ సార్ మాట్లాడుతుంటే ఒక్కొక్కళ్ళు చెవులు రిక్కిచ్చింటారు. మోడీ సార్ చేతులకేమో గానీ మాటలకే ఫిదా అయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. అమెరికాలో సార్ మాట్లాడినప్పుడు టికెట్లు కొనుక్కొని పోయి మరీ విన్నారు. మరి పార్లమెంట్లో మాట్లాడుతుంటే ఇంకెట్లుంటుందో ఓ పారు ఆలోచన చేయండి. మీ మెదడుకు కూడా అందని తీర్లు విన్నారు. కావాలంటే మీరు కూడా వినండి. ఓ దిక్కు మోడీ సారు పార్లమెంట్ బయటికి వినబడేటట్టు మొత్తుకుంటా అంటే వెనకమర్ల చూసిండ్రా మన పెద్ద మనిషి వెంకయ్య సార్ ఎట్లా కూర్పట్లు పడుతుండో బగ్గ నిద్ర వస్తున్నట్టున్నది. కానీ మాట్లాడుతున్నది ప్రధానమంత్రి అయ్యే. బయటికి పోదామంటే ఆయననే అందరి ఆజ్ఞలు పెట్టే మంత్రి కొలువులుండే. ఇకేం చేయమంటారు చెప్పుండ్రి. అటు నిద్ర పోకుంటాయింది, ఇటు బయటికి పోకుంటాయింది. ఇక గిట్లా కండ్లు నలుచుకుంటా ఆవులిచ్చుకుంటా కూర్చున్నాడు వెంకయ్య సారు. వెంకయ్య సార్ ఎనుకున్నా రాజీవ్ ప్రతాప్ రూడి సార్ కూడా ఉయ్యాలూగుతున్నాడు. పాపం చూడుండ్రి, నిద్ర కాశీ కాశీ సార్ కళ్ళు ఎట్లెర్రబడ్డాయో. జరసేపు పండుకుందామనే ఉన్నది గాని పక్కోళ్ళు చూస్తారని ఆగినట్టున్నది. గీ మనిషిని చూడుండ్రి, నెత్తికి చేతులు పెట్టి మోడీ సార్ ముచ్చట ఎప్పుడు అడుస్తుందో అని చూస్తున్నాడు. అగో ఉత్తరప్రదేశ్ పైల్వాన్ ములాయం సింగ్ యాదవ్ సార్ కూడా ఆయన మీద గులాబీ కలర్ రంగేసుకున్న ఆయన కూడా నిద్ర వస్తున్నట్టున్నది. ఓ మోడీ సారు, నీ ముచ్చట పాడుగాను నువ్వే మెగిరెగిరి చెప్పబడుతుంది. పక్క పొంటోళ్ళు నిద్రపోవట్టే ఎంతసేపు మాట్లాడతావు? ఓ మంచి ముచ్చట చెప్పి ఓడిపియ రాదు, అందరూ సప్పట్లు కొట్టి వెళ్ళిపోతారు. और राजनीति से परे होकर के कर रहे हैं. इसका दल उसका दल झंडे के रंग देख करके देश की प्रगति के निर्णय नहीं होते. हमें तो अगर झंडे का रंग दिखता है तो सिर्फ तिरंगा दिखता है और कोई रंग दिखता नहीं.